హెడ్ మాస్టర్ ఎలా జరిగింది మరి అమ్మ మీరు ముందు ఉండాలా నన్ను ముందు ఉండమంటారా వెళ్ళు తీయరా వీళ్ళు మొత్తం చూడండి మీరు చూడండి రండి అన్న ఇది కూడా వర్క్ అవుతుంది రోడ్ల మీకు ఇది ఏంటి ఇప్పుడు పని కూడా జరగట్లేదు ఏంటి ఇక్కడ ఏదో యాంటీ సోషల్ ఇక్కడ తాగడం కూడా మొదలు చేస్తారు అప్పుడు మీ పిల్లలు పరిస్థితి అది బయటికి వెళ్ళిపోవడానికి హడావుడిగా వెళ్తుంటే ఒక బాబు బాబుకి కాల్చి ఛాన్సెస్ ఉంటే అమ్మా ఆ ఛాన్స్ ఎందుకు తీసుకుంది స్కూల్కి వచ్చే దారి సమారు గారు చేసేసండి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు సరదాగా తీసుకుంటున్నారు ముసలి ఇక్కడ ఎవరు ఉంటారు ముసలింటి ఆఫీస్ ఆఫీస్కి పిలిచేసండి చెప్పండి రాకపోతే స్టేట్ నోటీస్ ఉంది అక్కడ మెటీరియల్స్ కూడా అమ్మా ఇది అన్ని ఇన్ఫామ్ చేయగానే వస్తున్నాం ఎన్నిసార్లు లైట్లు 2 times పంపించాం మేడం అండ్ శానిటేషన్ అప్పుడు వీళ్ళు హెడ్ మాస్టర్ ప్రీవియస్గా వేరే సార్ ఉండే వాళ్ళు ఎప్పుడు అడిగినా సోడియం హైపోక్లోరైడ్ అలాగే చదివితే అడిగేంత వరకు మీరు ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ దెర్ ఇస్ నో సపోర్ట్ ఎట్ ఆల్ మేడం June 28 నుంచి నేను బ్లీచింగ్ చాలా 4 members వర్కర్స్ ఉన్నారు మేడం ఇక్కడ 4 members దే ఆర్ ట్రైన్ దేర్ బెస్ట్ అంటే క్లాస్ రూమ్స్ డార్మెటరీస్ టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్నీ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి మేడం మార్నింగ్ టు నైట్ ఎంపీఓ ఇవన్నీ ఎంపీఓని సస్పెండ్ చేద్దాం మొత్తం శానిటేషన్ బాధ్యత ఎంపీఓదే కదా మీ అందరి నామకే వాస్తే ఉంటున్నారు మీ జీతం ఎంపీఓ మేడంకి ఇస్తున్నారు నాకు ఏది సహకారం లేదు 4 months నుంచి వాళ్ళు కాల్ చేయలేరు 4 months బాకీలు ఎలా డిసైడ్ చేశారు మీరు జీపీలో వర్క్ ఏం క్రాంతి తీసుకువస్తున్నారు మీరు ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫూలే ముప్పారం రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది కొన్ని టాయిలెట్స్ పారిశుద్ధం ప్లే గ్రౌండ్స్ తర్వాత మౌలిక వెసులుబాట్లు కొన్ని లోపాలు మా దృష్టికి వచ్చినాయి వాటిని వెంటనే ఆర్సీఓ గారు ఇక్కడ ఉన్న లోకల్ మండల స్థాయి అధికారులకి ఆదేశం ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా చుట్టూ ఒక ప్రహారీ వీళ్ళకి అత్యవసరం ఆ ప్రహారీకి రావడానికి కొంచెం టైం పడవచ్చు కానీ తాత్కాలికంగా మేము గ్రామ పంచాయతీ మండల స్థాయి అధికారికితో పాటు ఒక వాళ్ళని హద్దు చూపెట్టమని చెప్పడం జరిగింది తర్వాత చుట్టుపక్కల మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు గడ్డి విపరీతంగా పెరిగి ఉంది గతంలో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉండడంతో వాళ్ళు అక్కడ క్లీన్ కటింగ్ చేయించలేకపోయారు కానీ ఈరోజు అది కూడా దానికి సమాధానం కన్సర్న్డ్ శాఖ వాళ్ళని పిలిపించి ఈరోజు ఆ సమాధానం కూడా చేయడం జరిగింది మేము ఆర్సీఓ గారికి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్కి కూడా ఏదైతే చిన్న చిన్న వర్క్స్ చిన్న చిన్న రిపేర్స్ ఉందో గతంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్స్ కాకుండా ఒక సవాల్లాగా ఒక డ్రైవ్ లాగా తీసుకొని ఆ రిపేర్స్ తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ఇంకా కొన్ని మిగిలిపోయిన వర్క్స్ ఉంటే అది కూడా ఆర్సీఓ గారి ద్వారా
ఈరోజు మేము ఆ ప్రతిపాదన తీసుకుంటాము, వాటిని వెంటనే శాంక్షన్ చేసి ఆ పని కూడా మొదలు చేస్తాం. మేడం మినిమం ఫెసిలిటీస్ బాత్రూమ్ కి డోర్స్ కానీ బకెట్స్ కానీ అదే మా ట్యాప్స్ కానీ శానిటైజేషన్ వర్కర్స్ కి మినిమం మెయింటెనెన్స్ కానీ వస్తున్నాయా అసలు? అవును అవును అవి అన్నీ వస్తున్నాయి. కొంచెం ఇటు అటు ఆలస్యం జరగవచ్చు, బట్ అవి సక్రమంగా ఆల్మోస్ట్ సిన్స్ ద లాస్ట్ 6-7 మంత్స్ నుంచి అయితే సక్రమంగా వస్తూ ఉన్నాయి. ఇక్కడ శానిటేషన్ వర్కర్స్కి కూడా ఒక హెచ్డిక్ లాగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు సరిగా పని చేయకపోతే ఆ కన్సర్న్డ్ అధికారి కావచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అయినా కావచ్చు, కఠిన చర్యలు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బాత్రూమ్స్ దగ్గర బెటర్ మీరు